573 పాట సంఖ్య 573. కరుణానిధి మా ప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, నీవే సింహాసనాసీనుడవైతివి, నీవే సింహాసనాసీనుడవైతివి, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. సత్యస్వరూపివి పరిశుద్ధుడవు, సత్యస్వరూపివి పరిశుద్ధుడవు, దావీదు తాళము కలిగియున్నావు, దావీదు తాళము కలిగియున్నావు, నీవు తెరచినది మోయగలేరు, నీవు తెరచినది మోయగలేరు, బంధించినది తెరువగలేరెవరు, బంధించినది తెరువగలేరెవరు, నీ మహాత్మ్యమదే, నీ మహాత్మ్యమదే, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు. 7 నక్షత్రములు నీ చేత కల్లవు, 7 నక్షత్రములు నీ చేత కల్లవు, దీపస్తంభముల మధ్య సంచరించేదావు, దీపస్తంభముల మధ్య సంచరించేదావు, జీవించువాడవు ఆది అంతములు, జీవించువాడవు ఆది అంతములు, రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా, రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా, అది ఏ నీ ఘనత, అది ఏ నీ ఘనత, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. అగ్ని వంటి నేత్రముల్ కల్గి, అగ్ని వంటి నేత్రముల్ కలిగి, అపరంజి వంటి పాదముల్ కలిగి, అపరంజి వంటి పాదముల్ కలిగి, దేవుని 7 ఆత్మలు కలిగి, దేవుని 7 ఆత్మలు కలిగి, గ్రంథము తెరచే యోగ్యుడవివే, గ్రంథము తెరచే యోగ్యుడవివే, ధన్యుడవు నీవే, ధన్యుడవు నీవే, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. నమ్మకమైన సత్య సాక్షియు, నమ్మకమైన సత్య సాక్షియు, సర్వ సృష్టికి కర్తయ్యుండి,
సర్వ సృష్టికి కర్తయ్యుండి నీతిమంతుడు బహు జ్వాలామయుడు నీతిమంతుడు బహు జ్వాలామయుడు దీర్ఘశాంతుడు శక్తిమంతుడు దీర్ఘశాంతుడు శక్తిమంతుడు ఆమేన్ వాడు ఆమేన్ నన్ను వాడు ఓ కరుణానిధి మా ప్రభు యేసు ఓ కరుణానిధి మా ప్రభు ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు సాగిల పడెదరు కృతజ్ఞులై సాగిల పడెదరు కృతజ్ఞులై ఆశ్చర్య క్రియలు చేసితివంచు ఆశ్చర్య క్రియలు చేసితివంచు ప్రభువా నీవే అగమ్యుడవంచు ప్రభువా నీవే అగమ్యుడవంచు నిన్ను కొనియాడేదము నిన్ను కొనియాడేదము ఓ కరుణానిధి మా ప్రభు యేసు ఓ కరుణానిధి మా ప్రభు యేసు నీవే సింహాసనాసీనుడవైతివి నీవే సింహాసనాసీనుడవైతివి ఓ కరుణానిధి మా ప్రభు యేసు ఓ కరుణానిధి మా ప్రభు యేసు. దేవుని నామములకు స్తోత్రములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మనలో ప్రేమించి మరలా మనకు ఈ సంఘ ప్రార్థన అనుగ్రహించినందుకై మనమెంతో దేవునికి కృతజ్ఞులై ఉన్నాం. సమాజముగా కూడట మానవద్దు అని ఎబ్రీ పత్రికలో రాయబడిన ప్రకారముగా మనము సంఘ ప్రార్థన నిమిత్తమై మనము కొంత సమయము దేవుని సన్నిధిలో గడపడానికి మనం వచ్చి ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో నుండి దేవుని వాక్యము ధ్యానించడం ద్వారా దేవుని వాక్యమును మన హృదయములో భద్రము చేసుకునే ద్వారా దేవుడు సమృద్ధి అయినటువంటి జీవాన్ని దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఎక్కడున్నా మీ యొక్క బైబిళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. దేవుని వాక్యములో నుండి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము నేను మీ కొరకు చదువుతాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము చదువుతాను, మీరు వినండి. వారు నా ప్రాణము తీయవలని గుంట త్రవ్వియున్నారు, చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపం తప్పించుటకై నీ సన్నిధి నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ వాక్యము విరిచి మనందరికీ పంచిపెట్టినట్లుగా ప్రభు మనందరికీ తన పరిశుద్ధ ఆత్మను మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథము ఈ 18వ అధ్యాయంలో దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఎందుకంటే ఏ ప్రజల కొరకైతే ఇర్మియా ప్రార్థన చేశాడో, ఏ ప్రజల కొరకైతే ఇర్మియా విజ్ఞాపన చేశాడో, అదే ప్రజలు ఇర్మియాకు ఏం చేస్తారంట? 20వ వచనంలో గుంట త్రవ్వి ఉన్నారంట. ఏం త్రవ్వారంట అండి? గుంట తవ్వారంట. ఇప్పుడు ఇర్మియా వారి కోసం ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఎంతో ప్రయాసపడుతున్నాడు. వారికి దేవుని వాక్యం, దేవుడు ఎప్పుడైతే వెళ్ళి ఇర్మియా నువ్వు వెళ్ళి నువ్వు నా ప్రజలకు వాక్యము చెప్పు అనగానే వాక్యం చెప్తా ఉన్నాడు. అర్ధరాత్రం లేదు, అపరాత్రం లేదు. దేవుడు ఎప్పుడు చెబితే అప్పుడు వెళ్ళి దేవుని వాక్యాన్ని ఆయన ఇర్మియా చెబుతా ఉన్నాడు. అయితే ఇర్మియా దేవుని ప్రజల యొక్క దుష్టత్వం చూసి కూడా ఇర్మియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాంటి ఇర్మియాకు వారు ఏం చేశారంట? గుంట తవ్వారంట. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారు గుంట త్రవ్వారు, చేసిన మేలు ప్రతిగా ఏం చేస్తారంట? వారు కీడు చేయుచు ఉన్నారంట. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దుష్టుని యొక్క సంబంధి. కాబట్టి అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో 38వ వచనంలో చూస్తే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఎంతో అద్భుతకరమైన మాట రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతో అభిషేకించబడి ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడ్డ వారిని స్వస్థపరిచి మేలు చేయుచు సంచరించుండేడంట. చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు 2 పనులు చేస్తూ వచ్చారు. అది చాలా యేసు ప్రభువారు చేశారు. కానీ అక్కడ పరిశుద్ధాత్ముడు నొక్కి 2 విషయాలు చెప్పాడు. ఒకటి ఏం చేశాడంట? అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరుస్తూ వచ్చాడంట. 2వ పని ఏం చేస్తూ వచ్చాడంట? ఆయన మేలు చేయుచు సంచరిస్తూ వచ్చాడంట. కాబట్టి మనము ఇప్పుడు లోకానికి మనం మేలు చేయాలి. దేవుని ప్రజలముగా లోకానికి మనం మేలు చేయాలి. బైబిల్ చెప్పింది, మేలు చేయువాడు దేవుని సంబంధి. మనం ఎలాగ మేలు చేస్తాం అంటే, ఇర్మియా జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రార్థన చేయుటయే మేలు చేయటం. జాగ్రత్తగా మాట గమనించాలని కోరుతున్నాను. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థించడమే మేలు చేయటం. ఇతరుల కొరకు నువ్వు ఎలాగైతే ప్రార్థన చేస్తావో, ఇతరుల కోసం మీ దేవుని సన్నిధిలో ఎలాగైతే విజ్ఞాపన చేస్తావో, అది వారి జీవితంలో మేలు చేయటమే. అందుకే గొప్ప దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు మాట చెప్పారు. ఏంటంటే, ఒక వ్యక్తిని గురించి నువ్వు ప్రార్థన చేస్తారంట, ఆ వ్యక్తిని నువ్వు ఎప్పుడు ద్వేషించవంట. చూడండి, ప్రార్థన చేసేవాడు మేలు చేసేవాడు. కాబట్టి మన కోసం ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మేలు చేసేవారు, ఎవరైతే మన కొరకు ప్రార్థన చేయరో వారు మేలు చేసేవారు కారు. ఇది నా మాట కాదు, దేవుని మాట. చూడండి, ఇర్మియా ఏమంటున్నాడు? వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షమును మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. చూడండి, దైవజనుడు ఇర్మియా ప్రార్థనా జీవితం మనం చూస్తే ఆయన దేవుని ప్రజలకు వాక్యం ఇవ్వడమే కాదు, దేవుని ప్రజలు దేవుని వైపు తిరగాలని, దేవుని ప్రజలు దేవుని సంపూర్ణతలోనికి రావాలని, దేవుని ప్రజలు దేవుని పరిపూర్ణతలోనికి రావాలని, దేవుని ప్రజలు పరిశుద్ధతలోనికి రావాలని, దేవుని ప్రజలు దేవుడు సంతోషించే జీవితం కలిగి ఉండాలని ఈమె ఎంతో ప్రయాసపడుతూ వారికి వాక్యం ఇస్తూ, వారిని గద్దిస్తూ, వారిని బుద్ధి చెబుతూ ఇంకా అనేకమైనటువంటి ప్రార్థన చేస్తూ వచ్చాడు ఇర్మియా. అయితే అలాంటి ఇర్మియాను వారు ఏం చేయాలనుకున్నారంట? గుంట త్రవ్వుతున్నారంట. ఏం తవ్వుతున్నారంటండి? గుంట తవ్వుతున్నారంట. ఇర్మియాకి ఎంతో బాధ వచ్చేసి ఇర్మియా అన్నాడు, దేవా, మేలు కలగాలని నేను నీ సన్నిధిలో ఉండి నీ కోపం త్రిప్పివేయడానికి నేను ఎంత ప్రయాసపడ్డానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థనా జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది. ఎవరికైనా మనం మేలు చేయాలా అని అంటే, ఆస్తిస్తే మేలు చేయలేం, కానీ డబ్బు ఇస్తే మేలు చేయలేం,
కానీ ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేయటమే బైబిల్ ఏం చెప్పిందంటే మేలు చేయటం అంట. యేసుక్రీస్తు ప్రభువారు రెండు చేశారు. మేలు చేస్తూ అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరిచారు. కాబట్టి లైవ్ వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకానికి మనం మేలు చేయాలని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం చెప్తా ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, నీతిమంతుడు లేడు, ఒకడూ లేడని చెప్పి మేలు చేయబడి ఎవడు కూడా లేడంట. కానీ దేవుని పిల్లలు ప్రార్థించటమే మేలు చేయటం. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇప్పటికైనా ఈ ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉంటే, నువ్వు ఎవరి కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తావో బైబిల్ ఏం చెప్తుందంటే వారికి నువ్వు మేలు చేస్తావంట. ఇక్కడ ఇర్మియా ఎలాగూ దేవుని ప్రజలకు మేలు చేశాడు. రండి, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెహోవా, మా తిరుగుబాట్లు అనేకములు, నీకు విరోధముగా మేము పాపం చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. 8వ వచనం, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశి వలె ఉన్నావు, ఏల రాత్రి వేళను బస చేయుటకు గుడారం వేయు ప్రయాణవస్తువులే ఉన్నావు. 9వ వచనం, భ్రమస్యున్న వాని వలెను రక్షింపలేని శూరుని వలె నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చెయ్యి విడువకుము. చూడండి, దేవుని ప్రజలకు ఇర్మియా ఎలాగని మేలు చేస్తూ ఉన్నాడు. ఇర్మియా దినాల్లో రాజులు, యూదా రాజులు చివరి దినాల్లో ఉన్నారు. కాబట్టి ఇక బబులోను రాజు దండయాత్ర చేసేటువంటి దినాలు, యెరూషలేము కాలిపోయేటువంటి దినాలు, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం వెళ్ళిపోయినటువంటి దినాలు, దేవుడు వారి మీద మనషే చేసిన భయంకరమైనటువంటి ఆ యొక్క విగ్రహారాధనను బట్టి, చిల్లంగితనాన్ని బట్టి చిన్న బిడ్డలు తీసుకుని వెళ్ళి ఆ బయలుదేవతకు, అలాగే ఆ యొక్క ఉన్నత స్థలాల మీద అర్పించడాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీదకి ఎంతగానో వచ్చింది. అలాంటి దినాల్లో ఈ ఇర్మియా, ఈ ప్రవక్త ఇక్కడ రాస్తూ ఏమన్నాడంటే, ఇర్మియా ఆ కాలంలో ఓషియా కుమారులైనటువంటి ఆ యెహోయాకీను, సిద్కియా, ఈ రాజులు కూడా దేవుని పనిని ఎంతో పాడు చేశారు. అలాంటి సమయంలో ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడంటే, దేవుని ప్రజలకు మేలు చేయాలి. చూడండి, దేవుడే చెప్పాడు ఆ మాట. 11వ వచనం, మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థన చేయటమే గొప్ప మేలు అని బైబిల్ చెప్పింది. నీ భర్త కోసము, నీ భార్య కోసము, నీ పిల్లల కోసమే కాకుండా నీ ఇరుగు పొరుగు వారి కోసం, నీ బంధువుల కోసం, లోకము కోసం ప్రార్థన చేయటమే మేలు చేయటం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ప్రార్థన ద్వారా మేలు కలుగుద్ది. ఓ ఇర్మియా, ఈ ప్రజల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయకు. నువ్వు ప్రార్థన చేస్తే ఏం వస్తుంది? వారికి మేలు వస్తుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేయొద్దు. అయితే ఇర్మియా ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి. యెహోవా, మా తిరుగుబాట్లు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించము. చూడండి, ప్రార్థన చేయటమే మేలు చేయటమని బైబిల్ చెప్పింది. ఏం చేయటం అండి? దేవుడే చెప్పాడు, ఓ ఇర్మియా, వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయొద్దయ్యా. నువ్వు ప్రార్థన చేస్తే ఏం కలుగుద్ది? మేలు కలుగుద్ది. కాబట్టి ఈ యొక్క నూతన నిబంధన సంఘంలో ఉన్నటువంటి ఓ క్రైస్తవుడా, దేవుని ప్రజల కోసం ప్రార్థన చేయడమే మేలు కలుగుతాం. దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయడమే వారికి మేలు చేయటం. ఈ లోకము కొరకు ప్రార్థన చేయడమే మనం మేలు చేయటం. కాబట్టి ఇది నా మాట కదా, బైబిల్ చెప్తుంది ఈ మాట. దేవుడి నుండి వచ్చిన మాట. ఓ ఇర్మియా, వారికి మేలు జరుగుద్ది. ఇప్పుడు నువ్వు ప్రార్థన నువ్వు చెయ్యొద్దు అంటుంది. అది దేవుడా? ఇర్మియా ఆగాడా? ఆగలా. ఇర్మియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా, మా దోషాలు, మా తిరుగుబాట్లు మాకు మించిపోయి ఉన్నాయి దేవా. అయితే ఏమంటున్నాడంటే, ఏమన్నాడు? నీ నామమును బట్టి నీవే ఆ కార్యము జరిగించము. అంటే మేము తిరుగుబాటుదారులమేనయ్యా, విశ్వాసఘాతకులమేమయ్యా,
మేము భక్తి లేనటువంటి వారమేనయ్యా, అయినను నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి, నీ దయను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా అని ఇర్మియా బ్రతిమలాడుతున్నాడు. చూడండి, ఇర్మియా చేసిన ప్రార్థన దేవుడు అంటున్నాడు, ఇర్మియా వాళ్ళు తిరుగుబాటుదారులయ్యా, వారికి మేలు వస్తుంది, మేలొద్దు వాళ్ళకి ఇప్పుడు, కాబట్టి వారి కోసం నువ్వు ప్రార్థన చెయ్యొద్దు అన్నాడు. అయినా ఇర్మియా మానట్లా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థనలకు వెళ్ళబోయే ముందుగా మనం ఎవరి కోసమైతే ఎవరిని ఎక్కువగా మనం ప్రేమిస్తామో వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు, మీ శత్రువుల గురించి కూడా ఏం చేయమన్నాడు, ప్రార్థన చేయండి అన్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా మన శత్రువులకి ఏం చేస్తామంటే మనం మేలు చేస్తాం. ప్రార్థన మేలు తీసుకుని వస్తుంది. వ్యక్తిగత ప్రార్థన ఆ వ్యక్తికి మేలు తీసుకుని వస్తుంది. కుటుంబ ప్రార్థన కుటుంబానికి మేలు తీసుకుని వస్తుంది. సంఘం యొక్క ప్రార్థన సంఘానికి మేలు తీసుకుని వస్తుంది. అయితే ఇప్పుడు ఇర్మియా ఏమన్నాడు అంటే, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా. చూసారండి, ఇర్మియా దేవుని యొక్క గుణాన్ని ఎరిగాడు, దేవుని యొక్క మనస్సుని ఎరిగాడు, దేవుని యొక్క కనికరాన్ని ఎరిగాడు. ఇర్మియా అంటున్నాడు, ఏమన్నాడంటే చూడండి, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా. చూడండి, కీర్తన 46వ అధ్యాయంలో కోరాహు కుమారులు అన్నారు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి 5వ వచనం అంటాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనం లేదు, అరుణోదయం దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. కాబట్టి ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తారో ఆ వ్యక్తి మేలు పంచేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఓ నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పుడు వారికి నీ మోకాళ్ళ అనుభవం జీవితం లేకపోతే ఇప్పుడు నువ్వు నీ బిడ్డలను ఎంతగానో ప్రేమించవచ్చు, కానీ వారి పక్షంగా నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు మేలు చేసిన వాడు కావు. నీ భార్య నువ్వు ఎంతగా నువ్వు ప్రేమించవచ్చు, నీ భార్య పక్షముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే నీ భార్యని ప్రేమించినట్టు కాదు. నీ బంధువుల పక్షముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే వారి పక్షముగా నువ్వు మేలు చేసిన వాడు కాదు అని బైబిల్ చెప్తుంది. అందుకని దేవుడు ఇర్మియా చేసిన మేలుకు వారి గుంటను త్రవ్వారు, అయినను ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు, ఓ నా దేవా, వారి నిమిత్తమై మీ సన్నిధిలో నేను ప్రార్థన చేసి నీ కోపం వారి మీద నుండి తిప్పివేసాను కదా, మేలు చేశాను కదా, కానీ వారు మేలు మర్చిపోయారు. కాబట్టి అయినను ఇర్మియా దేవుని ప్రజలు విడిచిపెట్టలా. అందుకని ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమందు రక్షకుడా అంటాడు. అందుకే చూడండి, 107వ దావీదు కీర్తనలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చూడండి. 107వ దావీదు కీర్తన 6వ వచనం మనం చూస్తే, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపత్తుల్లో నుండి వారిని విడిపించాను. చూడండి, ఇర్మియా ఇదే ఎరిగా అంటున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలమందు ఎవరంటే ఆయన రక్షకుడు. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఏ శ్రమల గుండా వెళుతున్నా, ఏ ఇబ్బందుల గుండా వెళుతున్నా, ఏ ఇరుకుల గుండా వెళుతున్నా, ఏ బాధల గుండా వెళుతున్నా, ఈ వాక్యం వింటున్న నీవు ఒక్కసారి దేవుని వాక్యాన్ని వినుము, దేవుని వాక్యం దృష్టి నిలుపు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ ఇర్మియా అదే అన్నాడు, ఆయన ఇశ్రాయేలుకు ఆశ్రయమైనటువంటి వాడంట. అందుకే సామెతలు అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు దానిలోను పరిగెత్తుకు వెళ్ళి సురక్షితముగా ఉంటాడంట. దేవుల్లోనే సురక్షితం ఉంది నా ప్రియమైన సహోదరి సహోదరుడా. యేసుక్రీస్తు ప్రభువారిలోనే ఆశీర్వాదం, యేసుక్రీస్తు ప్రభువారిలోనే రక్షణ, యేసుక్రీస్తు ప్రభువారిలోనే పాప క్షమాపణ, యేసుక్రీస్తు ప్రభువారిలోనే నిత్య జీవం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి, అందుకే యేసులో ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదని బైబిల్ చెప్పింది. కాబట్టి క్రీస్తు యేసునందు నేడ్ల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నా, ఎంత దూరం వెళ్ళిపోయినా, ఈ రాత్రికాల సమయం నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొద్దకు రా. ఆయన ఇశ్రాయేలుకు ఆశ్రయుడంట, కష్టకాలమందు రక్షకుడంట. ఆ దినాల్లో ఉన్న దేవుడు ఈ దినాల్లో కూడా ఉన్నాడు. అందుకనే ఇక 107వ దావీదు కీర్తన 6వ వచనం అంటాడు, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. చూడండి, ఆపదలు. అందుకే కీర్తనలు 34 అధ్యాయాలు అంటాడు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, యెహోవా వాటన్నిటిలో నుండి వారిని తప్పించును.
కాబట్టి నీ ఇరుగు పొరుగు వారి శ్రమల్లో ఉన్నా, నీ బంధువుల శ్రమల్లో ఉన్నా, నువ్వు శ్రమల్లో ఉన్నా ప్రార్థన ద్వారా నీకు మేలు కలుగుద్ది. కాబట్టి ఇర్మియా జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ప్రార్థన మేలును తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ ప్రార్థనను మనం పక్కన పెట్టేసి ఉన్నాం. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే మరలా మోకారాల దగ్గరికి రా. వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టారంట. వాడు ఆయన ఆపదలో నుండి వారిని ఏం చేశాడంట? విడిపించాడంట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇర్మియా అందుకని దేవుని ప్రజలు పక్షముగా ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలుకు ఆశ్రయం అయిన వాడా, వారి కష్టకాలం మీద రక్షకుడా, నీవే కార్యమును చెయ్యయ్యా అని చెప్పి 9వ వచనంలో అంటున్నారు. చివరి వచనంలో మమ్మును చెయ్యి విడువకము. కాబట్టి దేవుడు చెయ్యి విడిచే దేవుడు కాదు, చెయ్యి విడిచే దేవుడు కాదు. కాబట్టి ఇర్మియా ఎలాగున మేలు చేశాడు దేవుని ప్రజలకు చూడండి. విలాప వాక్యములు మన ప్రార్థనలోనికి వెళ్ళబోయే ముందుగా చూడండి. విలాప వాక్యములు 1వ అధ్యాయములో ఇర్మియా ఎలాగ రాస్తున్నాడో చూడండి. జనభరితమైన పట్టణము ఎట్ల యాకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలు వంటిదాయను. అన్యజనుల్లో ఘనతకెక్కినది, సంస్థానంలో రాచకుమార్తెనిది, ఎట్లు పన్ను చెల్లించున్నది అయిపోయెను. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, జనభరితమైన పట్టణం ఏమైపోయిందంట? ఏకాకి అయిపోయిందంట. కాబట్టి అన్యజనుల్లో ఘనతకెక్కినటువంటి యెరూషలేము పట్టణము ఏమైపోయిందంట? నీచి రాజకుమార్తె పన్ను చెల్లించలేకపోయిందంట. ఇదంతా చూసి ఇక్కడ ఇర్మియా ఏం చెప్తున్నాడంటే 11వ వచనము 2వ అధ్యాయం 11వ వచనం అంటున్నాడు, నా జనుల కుమారి కలిగి నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది, శిశువులను చంటిబిడ్డలు పట్టణ వీధుల్లో మూర్ఛిల్లెదరు. 13వ వచనం అంటున్నారు చూడండి, యెరూషలేము కుమారి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును, దేనితో నిన్ను సాటి చేయుదును? సియోని కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది, నిన్ను స్వస్థపరచగలవాడెవడో? 14వ వచనం అంటున్నాడు, నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనము చూచిన్నారు, నువ్వు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషము నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశాలు పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. కాబట్టి ఆ దినాల్లో ఇర్మియా ప్రవక్త ఉన్నాడు, అలాగే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఇర్మియా ఏమంటున్నాడంటే మీరు బబులోను దేశానికి వెళ్ళిపోతారు, 70 సంవత్సరాలు ఈ దేశము విశ్రాంతి అనుభవిస్తుంది అని ఇర్మియా చెప్తుంటే అబద్ధ ప్రవక్తలు అంటున్నారు బబులోను దేశానికి మీరు వెళ్ళరు, దేవుడు మిమ్మల్ని ఇక్కడే ఉంచుతాడు. అబ్రహాం ఒంటరిగా ఉన్నప్పుడు దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు మనము చాలామంది ఉన్నాం, ఈ దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం, బబులోను రాజు రాడు, బబులోను రాజు కాడు విరగొట్టేశాము అని చెప్పి అబద్ధ ప్రవక్తలు ఫషూరు లాంటి వాడు చెప్తూ వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలు నిజమైన విలపించే ప్రార్థనాపరుడిని ఇర్మియా వైపు చూడలేదు. కానీ మాయ దర్శనములు, శకునములు చెప్పేటువంటి, పైపైన ఓదార్చేటువంటి, పైపైన గాయములు కట్టేటువంటి ఆ ప్రవక్తలు నమ్ముకుంటున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారే ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం నీది తప్పు, నువ్వు సరి చేసుకో, నీ బ్రతుకు మార్చుకో అని ఎవరైనా చెబితే వాళ్ళు నువ్వు ద్వేషిస్తావు. నువ్వెంత ఘోర పాపివైనా నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఆస్వాదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు ఆస్తినిస్తాడు అంటే వాళ్ళని ఎంతగానో మనం ప్రేమిస్తాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు మోసపోయారు ప్రియమైన సహోదరి సహోదరుడా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుడు పాపులు మనం ఆలకించడు, పాపి ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధమైన జీవితం కలిగిన వారే ప్రార్థన చేయగలరు. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాయి. అంతేకాదు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. కాబట్టి కీర్తనలు 66వ అధ్యాయం 18వ వచనంలో దావీదు చెప్తాడు, నేను నా హృదయంలో పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి ఆలకించడు. చూడండి, పాపం చేయక్కర్లా,
పాపం ఆలోచిస్తే చాలు, పాపం వైపు ఆ యొక్క మనసు మారితే చాలు, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, ఓ సియోను కుమారి కన్యక, నీ ప్రవక్తలు నమ్ముకున్న ప్రవక్తలు నిన్ను దీని నుంచి ఏం చేయలేకపోయారు, తప్పించలేకపోయారు. అయితే నిజమైన ప్రవక్త ఇర్మియా విలపిస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో గగ్గోల పెడతా ఉన్నాడు. ఏమన్నాడు చూడండి ఆయన బాధ. నా జనుల కుమారికి కలిగిన ఆశీనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజం నేల మీద ఒలుగుచున్నది, శిశువులను చంటి బిడ్డలను పట్టణ వీధిలో మోర్చిల్లెదరు. చూడండి, అంత దారుణమైన పరిస్థితిని చూసినటువంటి ఇర్మియా విలపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా వారికి మేలు తీసుకొని వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినాల్లో దేవుని బిడ్డవైన నీవు నేను కూడా చేయవలసిన పని ఏమిటంటే ప్రార్థన చేయడమే గొప్ప పని. ప్రార్థన ఏం తీసుకుని దేవుడే చెప్పాడు, ఇర్మియా వారి పక్షంగా నువ్వు ప్రార్థన చేస్తే ఏం వస్తుంది, వాళ్ళకి మేలు కలుగుతుంది, అంటే మేలు కలుగుతుంది. కాబట్టి మేలు చేయవాడు ఎవడూ లేడు అన్నాడు భూమి మీద. అయితే ప్రార్థించేవారు మేలు చేసేటువంటి వారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, లోకానికి నువ్వు మేలు చెయ్యాలి అంటే నువ్వు ప్రార్థనాపరుడు అయి ఉండాలి. అందుకని ఒక విషయం నేను చూపించి ముగిస్తారండి. కొలసీలు రాసిన పత్రిక, ఇక్కడ ఒక ప్రార్థనా యోధుడు ఉన్నాడు, ఆయన పేరు ఎఫ్ఎఫ్రా. ఈ ఎఫ్ఎఫ్రా ఏం చేస్తున్నాడంట, పోరాడుచున్నాడు. చూడండి ఏమని పోరాడుచున్నాడు. 12వ వచనం 4వ అధ్యాయము, కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడని ఎఫ్ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎఫ్రా గురించి కొలసీ సంఘానికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయ్యా మీలో ఒకడు ఎఫ్ఎఫ్రా అయితే అనుదిన ప్రార్థనలో పోరాడుచున్నాడంట. దేని కొరకు? నా ప్రజలకు, నా యొక్క సంఘం, మా యొక్క స్థానిక సంఘం కొలసీలు ఎలా ఉండాలంట, సంపూర్ణులు అవ్వాలి, సంపూర్ణ ఆత్మ కలగవాలి, దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి, దేవుని చిత్త ప్రకారంగా జరిగించాలి అని అతడు పోరాడుతూ ఉన్నాడంట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ ఎఫ్ఎఫ్రా వల్ల నీవు నేను ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు. అలాగున ఇశ్రాయేలు ప్రజల కొరకు ఇర్మియా ప్రార్థన చేశాడు, ఇర్మియా మేలు చేశాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయమున ప్రార్థన వెళ్ళబోయే ముందుగా మీ దృష్టిని, మీ గమనాన్ని వచ్చి నిలపాలని కోరుతున్నాను. కాబట్టి అక్కడ అంటున్నాడు ఇర్మియా, అయ్యా మా దోషములు, మా తిరుగుబాట్లు ఉన్నాయి, అయినను ఇశ్రాయేలుకు ఆశ్రయమైనటువంటి వాడా, ఇశ్రాయేలుకు కష్టకాలముందు రక్షకుడా, కష్టకాలముందు. అందుకని 107వ దావీదు కీర్తన, వారి కష్టకాలముందు యెహోవాకు మొరపెట్టిరి, వారు ఆపదల్లో నుండి ఆయన వారిని ఏం చేశారంట, విడిపించాడు. కాబట్టి ఈ లోకం ఇప్పుడు కష్టము గుండా వెళ్ళిపోతూ ఉంది, నెమ్మది లేని పరిస్థితి గుండా ప్రయాణం చేస్తూ ఉంది, ఏమి జరుగుద్దో ఎవరికి తెలియలేకుండా పరిస్థితిలో ఉంది. కాబట్టి క్రైస్తవులమైన మనము దేవుని పిల్లమైన మనము, అందుకే మనం ఎవరెవరికి మేలు చేయాలని పౌలు చెప్పాడు తిమోతి పత్రికలో, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, ప్రధానుల కొరకు ప్రార్థన చేయాలి, భూమి మీద ఉన్న ప్రతి మానవుని కొరకు ప్రార్థన చేయాలి. మన ప్రభువే గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ వచ్చాడు, ఒలివల కొండల మీద ప్రార్థన చేస్తూ వచ్చాడు, యేసుక్రీస్తు వారు మేలు చేస్తూ వచ్చాడు. ఆయన ఆత్మ కలిగిన మనము, ఆయన పేరు పెట్టుకున్న మనము ప్రార్థనా పరులు లేకపోతే ఎంత దౌర్భాగ్యమో మన జీవితం జ్ఞాపకం చేసుకో. మన జీవితం ఎంత దౌర్భాగ్యం స్థితిలో ఉందో జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఇతరులకు మేలు చేయాలి, ప్రార్థన చేయకపోతే వారికి మేలు చేసిన వాడు మనము కాం. అందుకే ఇర్మియా వారికి మేలు చేసి
దేవుని కోపం వారి మీద రాకుండా తప్పించానయ్యా అని చెప్తున్నాడు. నీవు నేను చెప్పగలమా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనకు వచ్చిన నీవు ప్రార్థన ద్వారా రాబోయే ఉగ్రత నుంచి ప్రజల్లో కాపాడగలమా? రాబోయే దేవుని యొక్క తీర్పు నుంచి, రాబోయే దేవుని యొక్క శాపం నుంచి ప్రజలను మనం కాపాడగలమంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దైవజనులు ప్రార్థన ద్వారా దేవుని కోపాన్ని త్రిప్పివేశారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థనాపరులుగా ఉన్నట్లుగా మనం ఈ లోకానికి ప్రార్థన ద్వారా మేలు తీసుకునే చివరంగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. దేవుడు అట్టి ఆత్మతో మనందరూ నింపునుగాక. ఈ రాత్రి మనం సంఘ ప్రార్థనకు వెళ్ళిన తర్వాత కూడా, రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ భారము కలిగి దేవుని ప్రజల కొరకై మనం విజ్ఞాపన చేసేవారుగా, ప్రార్థించేవారిగా ఉన్నట్లుగా ప్రభు అట్టి ఆత్మతోను, అట్టి కృపతోను, అట్టి పరిశుద్ధ ఆత్మతోను మనల్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థనలోనికి మనం వెళ్దాం. కరోనా కొరకు ప్రార్థన చేయండి. వ్యాక్సిన్ కనుక్కున్నట్లుగా ప్రార్థన చేయండి. దేవుని ప్రజలు మరలా సమాజంగా కూడినట్లుగా ప్రార్థన చేయండి. అందరూ ఈ కరోనా సమయంలో అందరూ రక్షించబడాలి. వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనకి వెళ్ళండి, చేయండి, గట్టిగా చేయండి. పసులో పెట్టడం తెలుసు. పెట్టు, ప్రార్థన చేద్దాం. ఉండండి, వింటారు. చేయండి. ఇంత ప్రార్థన పెద్దదైతే లాంగ్ చేయండి. ప్రార్థన చదువుకోండి, ఇదిగోండి. చేయండి. ప్రార్థన చేయండి.